అందుకని శరీరాన్ని శౌచంగా ఉంచుకోవాలి. వెంటనే ఓ స్నానం చేసి చక్కగా మంచి మాట ఏం వినపడుతుందో, మంచి మాట ఏం మాట్లాడే అవకాశం వస్తుందో, జన్మాంతర సౌభాగ్యం మహాపురుష దర్శనం, వాళ్ళ మాటలు వినడం, ఏమో నిన్ను అనుగ్రహించడానికి ఎట్నుంచి వస్తాడో. ఈశ్వరానుగ్రహం కలిగిందని గుర్తేమిటో తెలుసా? ఈశ్వరుడు శంఖచక్రాలు పట్టుకొస్తాడనుకోకండి. ఒక మహాత్ముడి రూపంలో ఇంటికి వస్తాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా. ఒక మహాత్ముడు ఇంటికి వచ్చాడంటే అంత సౌభాగ్యం. నేను చెప్పట్లేదు, శాస్త్రాలు చెప్తున్నాయి. భాగవతంలో దశమస్కంధంలో గర్గుడు వస్తుంటే మహానుభావుడైనటువంటి నందుడు చెప్పాడు ఈ మాట. కాబట్టి ఒక అతిథి వచ్చాడు, ఆదరించు. ఒక అభ్యాగతి వచ్చాడు, ఆదరించు. నీకు అవకాశం కలిగింది. ఈ శరీరము యొక్క వైభవాన్ని తెలుసుకోకపోతే దీన్ని శౌచంతో ఉంచుకోవడం సాధ్యం కాదు. బాహ్య శౌచము